అప్పుడే ఇట్లాంటి వ్యక్తిత్వ హననాలకు వెళ్తూ పార్టీకి పనిచేసే అంటే తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం చేతకాక, తెలుగుదేశం నాయకుల్ని ఎదుర్కోవడం చేతకాక, ఎవరి ఇష్టానికి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇలా ఆడవాళ్ళ బ్రతుకులతోటి ఆడవాళ్ళ పరువు ప్రతిష్టలతోటి ఆడుకోవడం ఏదైతే ఉందో ఇది ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు సెంట్రల్ మినిస్టర్ అండి, ఆయన తెనాలికి సంబంధించిన మినిస్టర్ గారు. అండ్ కూటమి అభ్యర్థి అయిన నాదెళ్ల మనోహర్ గారు స్టేట్ మినిస్టర్ ఉన్నారండి, ఆయన కూడా తెనాలికి సంబంధించిన వ్యక్తి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారండి. ఇంత మహానాయకులు ఉన్న ప్రాంతంలో మహిళకే ఇంత అన్యాయం జరుగుతుంటాయి, ఇంత దారుణమైన జరుగుతుంటాయి. ఇంక ఈ వైసీపీ వాళ్ళు టోటల్ రాష్ట్రంలో ఎంత హింసంగా తీసుకెళ్తున్నారు, ఎంత హింసిస్తున్నారు ఆడవాళ్ళని అనేది ఇది సుస్పష్టంగా ఒక మెసేజ్గా తీసుకుని బ్యాన్ వైసీపీ అనే దాని మీద వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. బిఆర్ నాయుడు గారి దగ్గర లెటర్ తీసుకున్న సందర్భాలు లేవు. నేను ఆయనకి నాకు